మన పండుగ నాడు మా సత్తిగాన్ని అట్లా పోయి ఇంత యాటకూర దేపోరా అని దోలిన. పొద్దుగాల 6 గంటలకు పోయిండాడు దుకుణం కాడికి. కానీ 9-10 గంటలకి ఇంటికి వచ్చిండు. ఒరే నువ్వు మటన్ తెస్తందుకు పోయినావా లేకుంటే గొర్రెలను కాస్తందుకు పోయినావా, గింతసేపు అయిందిరా అని అడిగితే ఏం చేయాలి, నాకంటే మొదలు అందరు పోయి లైన్లో నిలబడ్డారు, ఊరంతా మటన్ దుకుణం ముంగటనే ఉన్నారు, అందరినీ కాదని నాకే ఇస్తాడా అని అన్నాడు. కానీ పండగ నాడే కాదు అయితారం కూడా అంతే. మరి ఈ సర్వే రిపోర్ట్ ఏంది గిట్లొచ్చింది? సత్తిగా ఆ వార్త మొత్తం నువ్వే చెప్పుతామి. చెప్పాలంటే నాకే చిత్రం అనిపిస్తున్నది. దేశంలో ముక్కకూర ఖాయత్ చేసేటోళ్ళు దినానికి ఇంత తక్కువ అవుతున్నారంట. ఏమన్నా తక్కువ 157% మంది ముక్క వద్దు, కూరగాయల ఆకుకూరలే ముద్ద అంటున్నారంట. నేను కాదు, ఒక సంఘఫోళ్ళు భారతదేశంలో మనుషుల తిండి మీద సర్ఫే చేసి చెప్పిన ముచ్చటిది. కోడి చికెన్ మేక మటన్ రేట్లు పెరుగుతున్నాయంట అని తినుడు తక్కువ చేస్తున్నారు కావచ్చు అంటాను అనుకునేరు. ధరలు ఫిరమైనాయంట అని కాదు, రోగాలు పెరుగుతున్నాయంట అని. ముక్కలు తింటే ఫెయిల కొవ్వు పెరిగి గుండె జబ్బులు తీపి రోగాలు వస్తున్నాయంట. గందుకే తినుడు తక్కువ చేసిండ్రట అని చెప్తుండ్రు. కానీ ఇక సర్ఫే చేసినాడు మన తెలంగాణ దిక్కు రానట్టున్నాడు. వస్తే ఎరకైతుండే మనం ఎంత కౌసుగాలమో. మొన్ననే చెప్పుకుంటాం కదా, తెలంగాణ వాళ్ళము గుడ్లు గుట్కేసుట్ల ఎర్రి గుడ్డు అంట అని. ఫీక్క తినుడు లోఫ్క తాగుట్ల సుత మనమే తోఫులం. కానీ ఒకలేమో మాంసం బగ్గ తింటేనే ఫెయికి మంచిదంటారు, ఇంకొకరేమో కూరగాయల భోజనమే మంచిదంటారు. ఏం దిక్కు మళ్ళీ సర్ఫేలో ఏమోరా నాయన. ఎవరు నాలుకే కృషి అనిపించింది వాళ్ళే తింటారు. ఏమవుతున్నది?